ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక మీదట మరో ఎత్తు. ఎందుకంటే రెండు రాజకీయ పార్టీలు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వాటి సమూహంగా జనసేన, బీజేపీ కావచ్చు, వీటన్నిటికీ ఒక సవాలుగా మరోవైపు ఇవి నువ్వా నేనా అన్న ఎన్నికలు మనకి జరిగాయి. ఈ ఎన్నికల నుంచి జూన్ 1 ఎప్పుడు వస్తుందా అనేది అంతా ఎదురు చూశారు. ఎందుకంటే జూన్ 4న కౌంటింగ్ వరకు చూసే కంటే ఏదైతే పోలింగ్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది దానికోసం చాలా ఎదురు చూశారు. ఇలాంటి సమయంలోనే అనేక సంస్థలు, దాదాపు 40 సంస్థల వరకు వాటి ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన వివరాలను అందించాయి. ఇలాంటిలో ఎవరు గెలుస్తారు, ఎవరు దానికి కిందన అధికారాన్ని కోల్పోబోతున్నారు, ఎవరు అధికారంలోకి వస్తారనేది అనేక చర్చలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య బిగ్ టీవీ కూడా తన సర్వేను వెల్లడించింది. అనేక గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలతో పాటు సీట్లు ఏ విధంగా ఉంటాయో వెల్లడించింది. కానీ ఇన్ని సంస్థలు పోటీ చేస్తున్న సమయంలో ఒకే ఒక సంస్థ అందరి నోళ్ళలో నానుతోంది. మరోవైపు ఆ సంస్థ క్రెడిబిలిటీ ఏమిటి, మరోవైపు ఆ సంస్థ ఇచ్చిన ఫిగర్స్ ఏంటి అనేది అతిపెద్ద చర్చగా కనిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో వైసీపీ అధికారం చేజిక్కించుకుంటే తెలుగుదేశం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎవరికి వాళ్ళు అంచనా వేస్తున్నారు, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, తమకు ఇన్ని సీట్లు వస్తాయంటే ఇన్ని సీట్లని చెప్తున్న పరిస్థితుల్లోన ఇప్పుడు ఒకే ఒక సంస్థ 161 సీట్లతో తెలుగుదేశం మిత్రపక్షం అధికారం చేపట్టబోతుందనేది ఒక ప్రకటన చేసింది. ఇలాంటి సంస్థే కేకే అనేది మనకి చూస్తే ఈ సంస్థకి కొండేటి కిరణ్, ఆయన కేకేగా ఈ అనాలిసిస్ అనేది చేయగలిగారు. అంటే సెఫాలజిస్టులు చాలా వరకు మనకు అనేక రూపాల్లో ఆ విశ్లేషణ అందిస్తారు. కానీ ఇంత అంటే ఖరాఖండిగా చెప్పడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఆయన ఇచ్చిన రిజల్టే ఇప్పుడు ఇంత చర్చకు కారణమవుతుంది. ఎందుకంటే ఆనాడు వైసీపీకి ఆయన ఇచ్చిన రిజల్ట్ దాదాపుగా 100కి 99.99% సరిపోవడంతో ఇప్పుడు ఆయనపై దృష్టి సారించారు. ఇంతకీ కేకే ఎవరు, ఈ కేకే ఎక్కడి నుంచి వచ్చారు? అంతో కేకే ఉన్నారు. నమస్తే. నమస్తే సార్. కేకే గారు, అంటే ఇన్ని సంస్థలు, దాదాపుగా 40 సంస్థలకు పైగా మనకి ఈ అనాలిసిస్ అనేవి మనకి విశ్లేషణ అనేది చేశాయి. కానీ మీరు ఇచ్చిన ఫిగర్ ఏదైతే ఉందో, అంటే 151 స్థానాలతో ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీ అది పోటీ చేస్తే దాన్ని కాదని 161 స్థానాలు వచ్చాయని మీరు వస్తాయని ఇవ్వగలిగారు. ఇంతకీ కేకే ఎవరు ఫస్ట్గా మనకి? నా పేరు కిరణ్ కొండేటి సార్. ఇంతకుముందు అందరికీ ఐడియా ఉంది. బట్ ఎక్కువ మంది పీపుల్ కేకే సర్వీస్ కాబట్టి కేకేగానే రిప్రజెంట్ చేస్తారు. నేను సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి అక్కడ మామూలుగా కిరణ్ అని పిలుస్తూ మామూలుగా 2 కిరణ్లు ఉంటే మామూలుగా నన్ను కేకే అని అట్లా కన్వర్ట్ చేశారు వన్ ఆఫ్ ది మేనేజర్. సో అప్పటి నుంచి ఇదేదో సౌండింగ్ బాగుంది కదా అని చెప్పి నేను కేకే కన్వర్ట్ చేసుకున్నాను సాఫ్ట్వేర్లో కూడా. ఈ తర్వాత నేను సర్వే కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వై డోంట్ వి స్టార్ట్ అదే బ్రాండ్గా ఎందుకు కన్వర్ట్ చేసుకోకూడదని అది కేకే సర్వే స్టార్ట్ చేశాను. లాస్ట్ టైము చాలా రఫ్గా, రూడ్గా, అంటే ఒక ప్యాటర్న్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా చేసాం. అంటే సాఫ్ట్వేర్స్ కానీ మన దగ్గర, లేకపోతే వర్క్స్ శాలరీస్ కానీ, లేకపోతే వెహికల్స్ కానీ వెళ్ళాలన్నా ఇట్లాంటి రూడ్, అంటే ప్యాటర్న్లో పెద్ద చేంజెస్ లేవు. బట్ మనకున్న ఎన్విరాన్మెంట్ కానీ హోటల్లో స్టే చేస్తున్నా, సో ఇంత రూడ్గా, రఫ్ అండ్ టఫ్గా ఒక ఆర్డర్ తీసుకోవడం, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, లేకపోతే ఎవరైనా ఎమ్మెల్యే ఫోన్ చేసి మనం ఎక్కడో తిరుపతిలో ఉన్నాం, ఎక్కడో అనంతపురంలో ఫోన్ చేశారు, లేకపోతే ఎక్కడో శ్రీకాకుళంలో ఫోన్ చేశారు, టక్కని వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేంటి కేకే సంగతులు అని అనుకుంటే మన అసలు టైంకి ఎంత టైం వాల్యుబుల్ అయినా కానీ వచ్చారు సార్, మీరు ఇక్కడికి వచ్చాక ఇంకేంటి సంగతులు, కాఫీ తాగుదామని కాదు, విషయం ఉంటే మాట్లాడండి అనేది అంత ధైర్యం కూడా లేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒక బ్రాండ్ ఉంది కాబట్టి చాలా మన సాఫ్ట్వేర్ పరంగా కానీ, రిక్రూటింగ్ పరంగా కానీ, శాలరీస్ పరంగా కానీ, లేదా ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ ఇంకా మనకు వెసులుబాటు ఎక్కువగా వచ్చింది. సో ఇంత జరుగుతూ ఇంత కాన్ఫిడెంట్గా ఉండి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు అన్నారు చూడండి, ఎందుకు ఇంత క్రేజ్ అంటే ప్రధానంగా ఒక 2-3 కారణాలు కనపడుతున్నాయి సార్. నేను ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా ఆలోచించాను అసలు ఎందుకు ఎంతమంది ఫాలో అవుతుంటారని. ఒకటి ప్రధానంగా లాస్ట్ టైం అనేది ఒక బేస్ సార్, ఎందుకంటే లాస్ట్ టైం బాగా సక్సెస్ఫుల్గా కరెక్ట్గా చెప్పారు అనేది. 2, ఇంకోటి సింగిల్ మెంబర్ చెప్పడం అనేది ఏ సర్వే కంపెనీ ట్రై చేయదు. ఎందుకంటే +10 -10 బార్డర్ పెట్టుకుంటుంది, సేఫ్ జోన్ కదా సార్ చెప్పేదానికి. సో ఒక సింగిల్ నెంబర్ చెప్పడం అనేది. మూడోది, ప్రధానంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేదానికి, లేదా ప్రజెంట్ చేస్తున్న విధానాన్ని కానీ, నెంబర్స్ కానీ, మేము ఏదైతే చేస్తున్నామో, ఎలా ప్రయాటం చేస్తున్నామో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానానికి, ఈవెన్ దో వాళ్ళు నెంబర్ వ్యతిరేకించినప్పటికీ కూడా స్టిల్ ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కనెక్ట్ అవ్వడం. ఈ విధంగా నిన్న దాదాపు 1 కోటి మంది పైనే లైవ్లో అన్ని ఛానల్స్లో లైవ్లో కలిపి వీక్షించారంటే ఈ ప్రధానంగా ఈ 3 కారణాలు కనపడుతున్నాయి సార్. కేకే గారు, 2019 ఎన్నికల్లో
మీరు వైసీపీకి అనుకూలంగా మీ సర్వే ఇచ్చారు. దాదాపుగా 151 ఇచ్చినట్టున్నారు. అంటే ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ అంతా ఎలక్షన్స్ అయిపోయి అప్పుడు ముందు 135 దాటుతున్నాం, తర్వాత అయిపోయాక అది 150 టచ్ చేస్తున్నా చెప్పగలిగాం. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు. ఇప్పుడు నిజంగానే ఆ రోజున జరిగిన రిజల్ట్ ఏదైతే కరెక్ట్ అయిందో, ఈ రోజున ఇప్పుడు మీరు చెప్తున్న రిజల్ట్ 161 సీట్లు. అంటే తెలుగుదేశం పార్టీకి 144 స్థానాల్లో పోటీ చేస్తే 133 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. ఇక జనసేనకు సంబంధించి 21 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తే 21 స్థానాలు గెలుస్తుందని చెప్తున్నారు. వై నాట్ 21 అనుకుంటున్నారని. వై నాట్ 21. ఓకే, బీజేపీకి సంబంధించి 10 స్థానాల్లో పోటీ చేస్తే నిజంగా వాళ్ళు కూడా ఊహించారో తెలియదు కానీ 7 స్థానాల్లో మీరు విజయం సాధిస్తుందని చెప్తున్నారు. అంటే దాదాపుగా గత ప్రభుత్వం 151 స్థానాలు అదే రికార్డు అనుకుంటే 161 స్థానాలు రికార్డు అంటున్నారు. ఏ బేస్తో చెప్పగలుగుతున్నారు అసలు? అంటే ఒకటి సార్, మనం మీరు చెప్పిన నెంబర్ ఫైనల్గా మాకు వస్తుంది, అది లాస్ట్లో నెంబర్ని బట్టి ఇవన్నీ చెప్పలేదు మేము. ఇనిషియల్గా ఏంటి, మనం ఒక్కొక్క నియోజకవర్గం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒక పార్లమెంట్ చేస్తున్నాం అనుకోండి, ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు చేసుకుంటాం. లేదా ఒక ఎమ్మెల్యే మీరు ఆర్డర్ ఇచ్చారు నాకు విలేజ్ లెవెల్ చేసి పెట్టిన కేక్ అని, మీ దగ్గర మనీ తీసుకొని మీకు సర్వే చేస్తూ సో ఆ మనీనే కొంచెం చుట్టుపక్కల కూడా ఇన్వెస్ట్ చేసి అక్కడ తక్కువ శాంపుల్స్ తీసుకునేదానికి ట్రై చేస్తుంటాం. రేపు పొద్దున ఇంకో ఆర్డర్ వస్తే ఆల్రెడీ మన దగ్గర ఒక శాంపుల్ విధానం ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకో ప్యాటర్న్ ఎక్స్టెండ్ చేస్తాం. ప్రధానంగా మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఏంటంటే సార్, మేము లేయర్స్ ఏ సర్వే కంపెనీ చేయనటువంటి లేయర్స్ ఏంటంటే ఇనిషియల్గా బేసిక్ శాంపుల్ మాత్రం కేకే సర్వే తీసుకుంటుంది. సెకండ్ లెవెల్ ఏంటంటే మనకు డేటాను బట్టి అనలైజ్ చేసి ఎలా ఉందని ఎమోషనల్ బాండింగ్ని నెంబర్స్గా కన్వర్ట్, ఇది పూర్తిగా సిస్టమే ఉంటుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ బేస్డ్ మీద వర్క్ చేసుకుంటాం. ఫస్ట్ది ఏంటంటే శాంప్లింగ్స్, మూడో లేయర్ ఏంటంటే స్లీపర్ సెల్స్. అంటే ఇంత 170 నియోజకవర్గాలు మనం ఇంతకుముందు విగరస్గా చేసాం కాబట్టి రోడ్గా ఒక కిరాణా కొట్టతను కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేదా లోకల్గా విలేజ్లో నుండి పట్టుండి పందాలు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు ఒక 40 మంది దాకా మన చేతిలో కంట్రోల్గా ఉన్నారు సార్. అంటే వాళ్ళు అందరూ డబ్బులు ఇచ్చి చేయించే వాళ్ళు కాదు, వాళ్ళకి మనకు విలేజ్ వారిగా డేటా ఇవ్వగలుగుతారు అన్నమాట. అంటే వాళ్ళకి కుదిరినన్ని మండలంలో ఈ విలేజ్లో ఇలా ఉందండి, ఈ విలేజ్లో ఇలా ఉందని, ప్లస్ మన అవుట్ సోర్సింగ్ ఇచ్చిన డేటా, ఈ 4 లేయర్స్ కన్సాలిడేట్ చేసి ఒకటి చెప్తాం. దీనిప్పటికి కూడా కొన్ని టైట్ ఫైట్లు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్లు ఎక్కువ మంది మిస్ అయిపోయింది సార్. 14 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, 14 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారంటారు. మరి ఎక్కువ మంది అబ్జర్వ్ చేసేలేదు. 14 2 భాగాలుగా డివైడ్ చేసి ఈ 6 నియోజకవర్గాలు కాన్ఫిడెంట్గా కన్ఫామ్గా గెలుస్తాయి. ఈ 8 మటుకు చాలా టైట్ ఫైట్లు ఉన్నాయి. 14లో ఈ 8 టైట్ ఫైట్లు చాలా ఫేవరబుల్గా వైఎస్ఆర్సీపీకి వేస్తున్నాం. స్టిల్ దాంట్లో సర్వేపల్లి ఉంది, ఆత్మకూరు ఉంది, ఇంకా వేరే నియోజకవర్గాలు ఉన్నప్పుడు కూడా మేము ఎడ్జ్ టువార్డ్స్ వైఎస్ఆర్సీపీ వేస్తున్నాం అని చెప్తున్నాం. ఈ 14 గెలిచినప్పటికీ రేపొద్దున 2-3 నియోజకవర్గాలు ఏడవచ్చు. మీరు చెప్పినట్టు 95% యాక్యురసీకి మేము ఇప్పుడు డౌట్ లేదు. మేము కోరుకునేది 100% వై నాట్ 21 అనుకున్నప్పుడు మేము వై నాట్ 100% రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు కదా సార్. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అన్నది ఏంటంటే దాదాపు 151 స్థానాల్లో ఉన్న ఒక ప్రభుత్వం వై నాట్ 175 అని ఒక నినాదంతో ముందుకొచ్చి మీరు చెప్తున్న సర్వేలో 14 స్థానాలకి పరిమితం అవుతుందంటే అంటే మీరు ఎన్ని శాంపిల్స్ సేకరించారు, ఏ ధైర్యంతో చెప్తున్నారనే ప్రశ్న వస్తుంది. అడగదు సార్, అది రావట్లేదు. బట్ రిజల్ట్ ఏంటంటే సార్, ఇంత డ్రాస్టిక్ అంటే 35% స్టిల్ విత్ వైఎస్ఆర్సీపీ, మినిమం 35%. ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ ఏంటంటే సార్, మన ఓట్ బ్యాంకింగ్ బట్టి నెంబర్ ఆఫ్ సీట్లు ఉండవు కదా సార్. 175 నియోజకవర్గాలు 30% మంది ఎమ్మెల్యేలు ఓట్లు వస్తే 30% మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి, అలాంటి ప్యాటర్న్ కాదు కదా మంది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ బట్టి వెళ్ళరు కదా. సో టోటల్గా పర్సంటేజ్ ఉంది, కానీ ఒక 15% అపోజిషను ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల కూటమి కట్టడం కావచ్చు, మిగతా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి ఇదిగో నేను ఇస్తున్నానని చెప్పి 1%, అది రోడ్లు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకత కావచ్చు, ఉద్యోగం కోసం ఎదురు చూసే ప్రిపరేషన్ చూసేవాళ్ళు, నోటిఫికేషన్ పడదు కావచ్చు, లేదా గంజా ఇష్యూస్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఓవరాల్గా మనకు కడపలో జరిగిన ఇష్యూస్ కావచ్చు, లేదా వైజాగ్లో జరిగినటువంటి ఇక్కడ అసెంబ్లీ అదే మనకు హెడ్ క్వార్టర్స్ ఏమంటుంది దాన్ని అక్కడ లేకపోవడం కావచ్చు, లేదా కృష్ణా జిల్లాలో అక్కడ రాజధాని లేక దాన్ని ఉన్న ఇష్యూస్ కావచ్చు, అమరావతి ఇష్యూస్ కావచ్చు. ఇందా చెప్పినట్టు వైజాగ్లో రాజధాని అక్కడికి వస్తుందని పీపుల్ కనెక్ట్ కాలేదు ఇంకా ఓవరాల్గా. సో ఇలాంటి రకరకాల ఇష్యూస్ మీద ఓవరాల్గా పర్సెంటేజ్ తగ్గుతూ అది 15% డిఫరెన్స్ వచ్చిందంటే వస్తుంది అంతే. ఓవరాల్గా 35% స్టిల్ విత్, బట్ అది మీకు సీట్లలో కనపడదు. 14% అంటే 14% 10%కి వెళ్ళిపోయింది కదా, 35% పైన వచ్చేదానికి ఆస్కారం ఉంది. పోనీ 35% కనపట్లేదు, ఎందుకంటే సీట్లు ఆ విధంగా ఉండవు కాబట్టి. చిన్న పర్సెంటేజ్ చాలా సీట్లు పోతుంది. అటువంటిది లాస్ట్ టైం 10% డిఫరెన్స్ సార్, అంతే కదా. 10% డిఫరెన్స్లో మీకు 23కి వెళ్ళిపోయింది. మరి 15% డిఫరెన్స్ అంటే ఆలోచించుకోండి. మీకు సింపుల్ లెక్క సార్, 10 మంది ఏమి వద్దు సార్ మీకు, ఈ సర్వేలు శాంపుల్సింగ్ ఇవి కూడా వద్దు, పక్కన పెట్టండి. మీకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మీరేం రిపోర్ట్లు సేల్ చేయరు కదా మా అలాగే విలేజ్ వారిగా. మీకు 10 మంది వెళ్ళారనుకోండి ఓట్లు వేయడానికి, మీరు రఫ్గా అంచిన 6 మంది కూటమి వైపు, 4 మంది వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళారనుకోండి. అప్పుడు మీరు ఎంత డిఫరెన్స్ వస్తుందంటే దాదాపు మీరు 20కి పడిపోతారు వైఎస్ఆర్సీపీ.
మేము 10. అంటే సాధారణంగా కేకే గారు చాలా వరకు సర్వేలు మనం చూస్తున్నాం. దాదాపు 40లో దాదాపు ఒక 10 చాలా ఎక్యురేట్గా ఉండే సర్వేలు పెద్ద పెద్ద సంస్థలు చేసిన గ్రౌండ్ లెవెల్ నుంచి. ఇప్పుడు మన సర్వేలను తీసుకున్నప్పుడు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఏ రూపంలో తీసుకున్నారు అనేది మనం క్రైటీరియాగా తీసుకుంటాం. అలా ఏదైనా ఉందా మీకు ఆ శాస్త్రీయంగా అలాగే ఏదైనా పెట్టుకున్నారు సార్? మీరు ఏ కెమెరా వాడారో కానీ అసలు క్వాలిటీ అదిరిపోయింది సార్. మీరు షార్ట్స్ కానీ అదిరిపోయింది అనుకోండి, సినిమా సీన్ కానీ షార్ట్ కానీ అదిరిపోయిందంటే కెమెరా క్వాలిటీ కూడా ఒక ఇంపార్టెంటే. బట్ అదొక్కటే ఫ్యాక్టర్ కాదు, మిగతా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా ఓవరాల్గా అంత ఆ సీన్ చాలా బాగుండడానికి. అట్లాగే చాలామంది టెక్నికల్గా తెలియక ఓన్లీ మీరు 3000 శాంపుల్స్ తీసుకుంటారు, 4000 శాంపుల్స్ తీసుకుంటారు. క్లయింట్ అడిగిన యాజ్ ఇట్ ఈస్ రిక్వైర్మెంట్ మేము అవుట్ సోర్సింగ్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా అదే తీసుకుంటాం. బట్ ఈ ప్యాటర్న్ చూడండి సార్, స్లీపర్స్ అంటే అదే నియోజకవర్గం స్లీపర్ సెల్ అంటే ఏంటంటే తన ఉద్దేశం, మా ఉద్దేశం అదే నియోజకవర్గంలో 30-40 సంవత్సరాలుగా ఉంటూ ఏ సైడ్ తీసుకోకుండా, అంటే తన వైపు కూటమి వైపు లేకపోతే వైఎస్ఆర్సీపీ వైపుకుండా ఒక అబ్జర్వర్ అన్నమాట. తను క్లియర్ కట్గా ఏ క్యాస్ట్ ఈక్వేషన్లు ఎలా మారుతున్నాయి, ఏ నాయకుడు అపోజిషన్ వల్ల ఎలా మారుతున్నాయని ఒక నియోజకవర్గం నుండి అబ్జర్వ్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ ఒకటి తీసుకుంటాం. సాధ్యమైన వాళ్ళని గుర్తించడం, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్టీకి ఓటు వేయాల్సిందే. అంత న్యూట్రల్గా స్లీపర్ సెల్స్ లో ఉండాల్సిన వ్యక్తులు దొరుకుతారు సార్. అబ్వియస్గా అంటే న్యూట్రల్గా ఉండే దొరుకుతారని అడుగుతున్నారు మీరు. వాళ్ళు ఏదో పార్టీకి వాళ్ళు ఓట్లేస్తారు, బట్ జనసేన గెలవాలి ఇక్కడ అన్న తపనో, లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలవాలనే తపనో, లేదా చంద్రబాబు గెలవకూడదని బలమైన అపోజిషన్ అలాంటి లేని వాళ్ళం న్యూట్రల్గా అబ్జర్వర్స్ అన్నమాట. వాళ్ళని మేము దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరాలకి 40 మందిని పట్టుకోగలిగాం. అంత టైం మేము ఈజీగా పట్టుకున్నామని అసలు అది మేము పట్టుకుంటే వాళ్ళ కోసం తిరిగినప్పుడు కాదు, మేము రకరకాలుగా ఇప్పుడు ఇండివిజువల్ నేను ఎక్కువ విలేజ్ వైజ్గా తిరుగుతున్న వాళ్ళు, టీం ఎక్కువ తిరుగుతున్న ఈరోజు పలానా కలిశానన్నా ఆయన బాగా చెప్తున్నారు విషయం, అంటే ఎక్కడున్నా కానీ వెళ్దాం పదా మళ్ళీ వెళ్ళి మాట్లాడి అన్న మాకు ఏదో అవసరమో ఇది చేసి పెట్టండి. అది పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు ఒక ఆయన మా దాంట్లో, ఆయన రెగ్యులర్గా ఆయన హోమియోకి వస్తూనే ఉంటారు జనాలు. ఆయన ప్రతి ఒక్కరిని మామూలుగా ఆయన ట్రీట్మెంట్ చేసిన దాన్ని 10 నిమిషాలు అయితే 5 నిమిషాలు మీ ఊర్లో ఎలా ఉందనే పరిస్థితులు, వీళ్ళు కమ్మోళ్ళు ఎలా అనుకుంటారు, రెడ్లే అనుకుంటారు, లేదా యాదవులు ఎట్టున్నారు, ఇదే పని డిస్కషన్. ఆయన పక్కన నోట్ చేసి పెట్టుకుంటే రాసి పెట్టుకుంటే ఈ ఊళ్ళో ఉన్నారు. నేను అడిగినప్పుడు ఒక 15,000 ఇలా ఉన్నాయి కేకే ఇన్ఫర్మేషన్ అని చెప్పిస్తారు. ఇలాగనమాట. వాళ్ళు ఇదే వృత్తిలో ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. కిరణ్ గారు, ఏ అంశాలు అంటే ఒక ఇంత గ్యాప్ వచ్చిందంటే దాదాపు 49-39 ఉండే ఒక 10% మీరు 15 వరకు అది వెళ్ళిందని చెప్తున్నారు. అంటే ఏ అంశాలు మనకు దోహదపడినాయి, అంటే ఎక్కడ ఏ చోట్ల వ్యతిరేకత ఉండే ప్రభుత్వానికి మనకు వచ్చిందని మీరు అంచనా వేస్తున్నారు? అంటే 15% అంటే ఒకటే సార్, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి ఇచ్చింది అనమాట. 1% మీకు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్తుంది. ఏమని, అయ్యా రోడ్లు బాగాలేవు, అందుకని నన్ను చూసి వ్యతిరేకించి మీ దగ్గరికి ఓట్లు వేసేవాళ్ళు ఇస్తున్నారు, ఇదిగోండి తీసుకోండి 1% ఇస్తున్నారు. అయ్యా మీకు ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ అగెనిస్ట్గా ఉన్నారు, ఎంప్లాయీస్ నుంచి 1% తీసుకొని అని ఇస్తున్నారు. అంటే ఇది వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళు వెళ్తున్నారు చెప్తున్నాను నేను. అలాగే కొత్తగా జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు మొత్తం రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మంది కుటుంబాలు, దాంట్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక 2-3 లక్షల మంది ఉన్నారు అనుకోండి. ఈ 2-3 లక్షల మంది ఇంటూ 4 అంటే వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేద్దాం అనుకున్నా ఎక్కడన్నా వేసేదని వ్యతిరేకించేవాళ్ళు. ఈ సంబంధం లేకుండా రాష్ట్రం నుంచి బయట నుంచి మొన్న ఒక 10 లక్షల మంది ట్రావెల్ చేసి వచ్చి ఏముందో వాళ్ళ అవ్వకి తాతకి పెన్షన్ వస్తున్నప్పుడు కూడా వీళ్ళు కంప్లీట్గా వెళ్ళి వాళ్ళని ప్రభావితం చేసి మీరు కంపల్సరీ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయొద్దు అని ప్రభావితం చేసిన వాళ్ళు. అలాగే మీకు ఒక్కొక్క సెక్షన్ చెప్పినప్పుడు ఇప్పుడు గంజా ఇష్యూ మీద ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు 1 లక్ష మంది ఉన్నారు అనుకోండి, ఆ 1 లక్ష మంది 1 లక్ష కుటుంబాలు ఎఫెక్ట్ ఉంటాయి దాని విధంగా ఓవరాల్గా. అలాగే మీకు పోలీస్ శాఖ మంత్రికి తీసుకుంటే దాంట్లో ఇప్పటికీ ఇండివిజువల్ ఒక కానిస్టేబుల్కి 2 లక్షలు 3 లక్షలు రావాల్సిన బ్యాలెన్స్లు ఉన్నాయి. వాళ్ళు కంప్లీట్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నట్టు సెక్యూరిటీలో 90% ఓట్లు పడి ఉండవు. ఆ సెక్యూరిటీ అంటే ఆ ఇష్యూ చేస్తున్నారు. అంటే 30% ఉంది కదా అంటారు, వాళ్ళు 30%లో రారు కదా. సో సెక్యూరిటీగా పనిచేస్తూ పోలీస్ శాఖలో ఉండే వాళ్ళకి 1% పడి ఉండవు. ఈ విధంగా మీరు 1% పెద్ద దాంట్లో యాడ్ చేసుకుంటే 15% వస్తుంది సార్. ఆ 15% హ్యూజ్ డిఫరెన్స్ వచ్చి మీకు ఓవరాల్ ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అయ్యి 14 స్థానాలకి పడిపోతుంది. ఆ 14 మేము తప్పు ఇచ్చి 20 అవ్వచ్చు, అది వేరే విషయం. ఒక 5 సీట్లు 4 సీట్లు అటు ఇటు అవ్వచ్చు. కానీ ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిన కారణాలు చెప్తున్నాను మీకు నేను. ఇలా మరోవైపు తెలుగుదేశం పార్టీ పొత్తులకి ఆ చర్చలు జరిగినప్పుడు కానీ, లేకపోతే జనసేనతో పొత్తు కానీ, చివరి క్షణంలో బీజేపీతో పొత్తు కానీ అనేక చర్చలు జరిగినాయి. రైట్ ఆ రాంగ్ అనేది చాలా విశ్లేషణలు చేసుకున్నారు. ఆయా పార్టీల అంతర్గతంగా కూడా చాలా చర్చలు జరిగినాయి. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం లాభించింది అంటున్నారు. ఏ రూపంలో బాండింగ్ కుదిరింది? ఈ పర్సెంటేజ్ అంతా ఒక ఎత్తు, కూటమి మొత్తం జట్టుకట్టడం ఒక ఎత్తు. ఇది పెద్ద పర్సెంటేజ్ అనమాట. ఈ కూటమి అనే కాన్సెప్టే లేకుండా ఉంటే చాలా సీట్లలో టఫ్ ఫైట్ ఇచ్చిండేది వైఎస్ఆర్సీపీ. ఎన్ని గెలుస్తుందని చాలా ఫ్యాక్టర్స్ మీద మళ్ళీ ఆధారపడుతుంది, వేరే విషయం. బట్ నెంబర్ చెప్పలేము. బట్ ఓవరాల్గా మంచి బలం, అంటే ఇది మనం పోటీ పడగలుగుతాం అనేది ఫస్ట్ ఇనిషియల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ అంటే మనం నిరుత్సాహంగా ఉండి అసలు మనం ఆ సమస్య లేదనుకున్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం హోప్ వచ్చింది టీడీపీకి. బట్ ఇంత 151ని ఎదుర్కొనాలంటే మన ఒక్కరి వల్ల కాదు, ఖచ్చితంగా కూటమి బలం కావాలి, జనసేన బలం కావాలి. జనసేన లేకుండా మనం గెలవడం అనేది ఎప్పుడైతే వాళ్ళు కూటమి కట్టారో అది ఇంకా యాడ్ అయింది. ఎప్పుడైతే ఇంకొక ఫ్యాక్టర్లో మీరు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో అది ఎమోషనల్లీ ఆ ఫైర్ రావడానికి ఇంకొంచెం ఇంక్లూడ్ అయింది.
చంద్రబాబు నాయుడు గారి అయిందంటారా అది? 50 రోజుల పాటు జరిగిన ఒక పరిణామాలన్నీ ఉన్నాయి. ఎమోషనల్లీ సార్, ఎమోషనల్లీ మీకు న్యూట్రల్ పీపుల్ కూడా కొంచెం అవతల కనెక్ట్ అయినప్పుడు అబ్వియస్గా కోర్ వైసీపీ ఓట్ బ్యాంకింగ్ కోరుకుంటారు సార్. దాంట్లో 100% దాంట్లో ఏం మార్పు ఉండదు. అది 15% 20% అని నేను ఇప్పుడు చెప్తున్నాను కదా. మరి 35% అంటున్నారు కదా అంటే 35% చంద్రబాబు వ్యతిరేకించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా. మొత్తం కోర్ ఒక పార్టీకి 35% వచ్చింది అనుకోండి, అదంతా కోర్ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ కాదు. దాంట్లో చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా బెటర్గా అయితే అపోజ్ చేసే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అటు షిఫ్ట్ అవుతారు. సో ఈ కూటమి కట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు జైలుకి వెళ్ళడం అనేది ఎమోషనల్గా యాడ్ అయింది దాన్ని ఇంకా ముందుకెళ్ళి తీసుకెళ్ళేదానికి, టీడీపీ వాళ్ళు ఇంకా బలంగా ముందుకు వచ్చేదానికి అనేది. మీరు నిజంగా అరెస్ట్ చేయాలి అలాంటి ఫ్యాక్టర్స్ నిజంగా అనుకున్నారు అనుకోండి, అలా స్టార్టింగ్ స్టేజెస్లో చేయాల్సిన ఫ్యాక్టర్స్ అవన్నీ. అంటే నేను అరెస్ట్ చేయడం తప్ప ఒప్పు దాని అలాంటి సెక్షన్స్ ముందుకు చేయాలి. లాస్ట్లో తీసుకునే డిసిషన్స్ మీ యొక్క రేంజ్ని పెంచి, క్వాలిటీని పెంచి, మీరు జనాల్ని లో యాంగిల్లో పెట్టి చూపిస్తాం కదా సార్, అలా మీరు హైలో కనపడాలి. వీటికి అన్నిటికంటే ఇంకోటి ప్రధానమైంది సార్, ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఆయన ఎక్కువ కనెక్ట్ అయ్యారో పాదయాత్ర ద్వారా, ప్రతి ఒక్కటి నేను జగన్ కలిశాను, జగన్ నాకు హ్యాండ్ షేక్ ఇచ్చారు, జగన్ నాకు హగ్ ఇచ్చారు, లేదా జగన్ నేను చూశాను, జగన్ కష్టపడుతున్నాడు, అంత పాదయాత్ర అని ఏ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉందో, మాట మీద నిలబడతాడు రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఎమోషనల్ కనెక్షన్ కదా. కొడుకు అనేది కూడా, రాజశేఖర రెడ్డి కొడుకు అనేది కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్, పీపుల్ కనెక్టెడ్. ఫస్ట్ టైంలో 1-2% మిస్ అయింది. తర్వాత దాన్ని ఆబ్వియస్గా టీడీపీ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్, ఆయన అలాగే ఉన్న ఓట్ బ్యాంకింగ్ నిలుపుకొని అలా 10% డిఫరెన్స్కి వెళ్ళగలిగారు. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ ఎమోషనల్ కనెక్షన్ పూర్తిగా దూరం అయ్యారు. అప్పుడు ఎమోషనల్ కనెక్షన్ ఉంటే మీకు 1 or 2 ఫ్యాక్టర్స్ కవర్ చేయగలుగుతుంది అది. అంటే ఎమ్మెల్యేని కలవడం, అక్కడ ఎమ్మెల్యేతో పాటు మిమ్మల్ని ఎమ్మెల్యే కదా సార్, నేను కలవడానికి వచ్చాను యాజ్ జగన్మోహన్ రెడ్డి, మిమ్మల్ని కలుస్తున్నాను. మీరు వస్తున్నప్పుడు నాతో పాటు మీరు ఒక్కరారు, మీతో పాటు మండల లెవెల్ లీడర్స్ అంతా ఒక 5-6 మంది తీసుకొస్తారు. వాళ్ళు ఇలా కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంకేంటి సమస్యలు, ఇంకేంటి అన్నప్పుడు ఈ సమస్య మటుకు కష్టమన్నా, మన దగ్గర బడ్జెట్ ఉంది, అతనితోనే మాట్లాడుతున్నాం అనుకోండి. ఈ విధంగా 4 సంవత్సరాల్లో 175 నియోజకవర్గాలు అన్నీ చేయకపోయినా 100 నియోజకవర్గాలు చేసినా చాలా ఎమోషనల్ కనెక్ట్ అయినాడు. ఎందుకంటే ఒక మండలం లెవెల్లో లీడరు జగన్మోహన్ రెడ్డితో కలిపి ఒక అరగంట సేపు స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తే మామూలుగా పనిచేయరు. ఇంకా ఒక మెయిన్ లీడర్తో పనిచేస్తే. కేక్ గారు, మీరు చెప్తున్నదంతా అంటే నాణ్యానికి ఒకవైపు లాగా, అంటే ఏదైతే మైనస్లు ఉన్నాయో తెలుగుదేశం ప్లస్ అయిందో చెప్తున్నారు. మరి వైసీపీ పూర్తిగా నమ్ముతున్నది అనేక పథకాలు ఇచ్చాం, వృద్ధుల దగ్గర నుంచి అనేక పథకాలు ఇచ్చాం. రెండోది ప్రత్యక్షంగా ఒక ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ లాంటితో అనుసంధానం చేసాం అనేది ఒక కీలకంగా విశ్వసిస్తూ వచ్చారు. ఆ ఫ్యాక్టర్ ఎట్లా పనిచేసింది? 100% పనిచేసింది కాబట్టి 35% ఉంది కదా సార్. దీంట్లో 5% పనిచేసిందా, 7% పనిచేసిందని వెల్ఫేర్ స్కీమ్స్తో మీరు 100% గెలవలేరు సార్ ఏ పార్టీ. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ ఇదే కదా, మనకు టీడీపీ గవర్నమెంట్ లూజ్ అవ్వడానికి ప్రధానమైన కారణం అప్పుడు పసుపు కుంకుమ మేము ఇచ్చేసాం కాబట్టి పసుపు కుంకుమ ఓట్లన్నీ మాకు పడిపోతాయి అన్నారు. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ మీరు తీసుకోకుండా మళ్ళీ అదే ప్యాటర్న్లో కంటిన్యూ చేశారు. లేకపోతే నీరు చెట్టు కార్యక్రమం కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, అప్పుడు ఆ సెక్షన్ అంతా ఓట్ బ్యాంకింగ్ వేసుకుంటే 1 కోటి మంది పైన, 1.5 కోటి ఓటు వేయాలి కదా. అంటే వృద్ధుల ఓటింగ్ చాలా వరకు వృద్ధులాగా భావించారు, సాలిడ్గా పడుతుందనే ఒక నమ్మకం అయితే వ్యక్తం చేశారు. అనేక సంస్థలు కూడా ఇదే విశ్లేషణ చేస్తూ వచ్చాయి. మనకు పెన్షన్ స్కీమ్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే సార్, ఓవరాల్గా నీకు 60 ఏళ్ళు దాటితే అవసరం ఉన్నా అవసరం లేకున్నా పెన్షన్ తీసుకుంటారు. నిజంగా పెన్షన్ మీద బ్రతికే, పెన్షన్ లేకపోతే నేను చచ్చిపోతాను అనుకునే వాళ్ళు గ్రామంలో 1 కుటుంబం 2 కుటుంబాలు ఉంటాయి. పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని తీసుకునేదానికి ఏ ఊరు నుంచైనా ఆ ఊరికి ట్రావెల్ చేసి ఆ 2-3 వేలు పోతే మళ్ళీ కార్డు తీసేస్తారంటే కంప్లీట్ లైఫ్ లాంగ్ ఉండదంట. కానీ ఆ 2-3 వేలతో జీవితాలు గడిపేసి మొత్తం కుటుంబాలు నడిపే శాతం 10% ఉంటుంది. 90% ఇస్తున్నారు కాబట్టి, లేదా దీనికి ఆ కార్డు లింక్ ఉంటుంది కాబట్టి ఆ కార్డు తీసేస్తే రేపొద్దున మళ్ళీ ఆరోగ్యశ్రీ పోద్దని ఈ ఇంటర్ లింకేజ్తో తీసుకునే వాళ్ళే ఉంటారు. సో ఈ 90% మంది ఎమోషనల్ కనెక్షన్ కాదు. మీరు 2000 ఇచ్చిన తీసుకుంటారు, 2500 తీసుకుంటారు, 1500 తీసుకుంటారు, ఎంత ఇచ్చినా తీసుకుంటారు. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ చివరి క్షణంలో అంటే ఇళ్లకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషను ఆ బౌండరీలో ఉన్న చాలా ఆందోళన పడింది. తెలుగుదేశం ప్రభుత్వం ఆఫీసులకు వెళ్ళి తీసుకోవడం వల్ల తమకు నష్టం జరుగుతుందని భావించింది. అంటే వృద్ధుల ఓట్లో ఆ స్టాండ్స్ లేకపోతే ఎందుకు ఆ పార్టీ భయపడాల్సిన అవసరం? అంటే ఇది ఎక్కడొకటి సార్, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వాలంటీర్స్ ప్రభావితం చేస్తున్నారు అనేది టీడీపీ యాక్చువల్లీ భయపడింది. మామూలుగా టీడీపీ భయపడినట్టు యాక్చువల్లీ వాలంటీర్ వెళ్తే వీరు ఒకరికి ఓటేయమంటే ఒకరు ఓటేసే మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు సార్ 100%. మీరు 20 సంవత్సరాల స్నేహం చేసినా అతను వైఎస్ఆర్సీపీకి వేద్దాం అనుకుంటే మీరు ఫోన్ చేసో లేదా కూర్చోబెట్టి ఒక సిట్టింగ్ చేసినా కానీ అతనికి ఓటేయమంటే ఓటు వేయరు. మీరు లేకపోతే మీతో పాటు ఎంప్లాయీస్ ఉన్నారు మన కంపెనీలో 20 మంది ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆ 20 మందికి మనం ఫోన్ చేసి నేను ఇన్ని రోజులు జీతాలు ఇస్తున్నాను కదా, మీరు నా దగ్గర నుంచే పనిచేస్తున్నారు 5 సంవత్సరాలు కదా, మీరు నేను చెప్పిన వాళ్ళకే ఓట్లు ఏమన్నా ఓట్లేరు. సో ఇంత ఎమోషనల్ బాండింగ్ ఉంది, ఫైనాన్షియల్గా మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నా వాళ్ళు ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళు వేయాలనుకున్న వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా వేస్తారు. అటువంటిది ఒక వాలంటీర్ వచ్చేసి మీరు ఈసారి ఎట్లయినా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలనే, అట్లాగే బాబు తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేద్దాం అనుకునే అంత సీన్ అయితే లేదు.
అంటే చాలా వరకు మీరు చెప్తున్న గ్రౌండ్ రియాలిటీలోన చాలామంది వైసీపీ కార్యకర్తలు సైతం మమ్మల్ని పక్కన పెట్టి వాలంటీర్ వ్యవస్థను నమ్ముకుని ప్రభుత్వం ప్రయాణించింది అనేది మీ పాయింట్లో ఎక్కడ దొరికిందండి? అంటే వాలంటీర్ ఒకటే వ్యవస్థ కదా సార్, మొత్తం ఇప్పుడు ఓవరాల్గా సచివాలయం కాన్సెప్ట్ ఉంది సార్. సచివాలయం కాన్సెప్ట్ యాక్చువల్ కాన్సెప్ట్ పరంగా అద్భుతమైన కాన్సెప్ట్. బట్ యాక్చువల్ అక్కడ ప్యాటర్న్లో సచివాలయం ఎంప్లాయీసే ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీకి వేయట్లేదు. సో సమ్వేర్ దే ఫెల్ట్ దట్ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు చేసే వర్క్స్ ఎక్కడో మనం పార్టీకి కనెక్టెడ్గా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్గా అన్నట్టు చేస్తుంది, కానీ నిజంగా ప్రజలకి మనం సేవ చేస్తున్న విధంగా వెళ్తుంది అనుకోండి, ఆ సేవ నిజంగా ప్రజలకు కనెక్ట్ అయ్యి ఎక్కువ మంది ఫీల్ అయితే ఆబ్వియస్గా ఓట్ బ్యాంకింగ్ ఎంతో కొంత టర్న్ అయ్యింది. ఎందుకంటే వీళ్ళకి ఒక స్ట్రక్చర్ ఉంది, ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఒక సచివాలయాలు ఉన్నాయి. నిజంగా ఆ కాన్సెప్ట్తో కరెక్ట్గా వర్క్ అయ్యి మంచిగా స్కూల్స్, హాస్పిటల్స్, మండల లెవెల్ అన్ని డెవలప్ చేసి ఇప్పుడు ఎవరు వైఎస్ఆర్సీపీ వచ్చాక ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళట్లేదండి, అందరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారంటే మీరు దాన్ని అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి స్కూల్కి వెళ్ళే పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రుల చేత తన ఇప్పిస్తాడు, పిల్లవాడు ఓట్లు వేపిస్తాడు. మీరు కేవలం అమౌంట్ వేస్తే ఎమోషనల్ కనెక్షన్ కాదు, మీరు వాళ్ళ జీవితాల్లో ఏదైనా మార్పు తీసుకొచ్చిన సెక్షన్ చెప్పండి, దాని ఓట్ బ్యాంకింగ్ అనేది మాట్లాడుకుందాం. అది వైఎస్ఆర్సీపీ అని అంతే, రేపు పొద్దున్న టీడీపీ లాగా చేసిన అంతే. కేకే గారు, ఇక్కడ కీలకంగా ఈ 2024లో మీ విశ్లేషణకి కావచ్చు లేకపోతే మీ సర్వేకి కావచ్చు మార్కులు పడడానికి కారణం ఏంటంటే 2019లో మీరు చేసిన సర్వే. దాదాపుగా మీరు ప్రీ పోల్కి పోస్ట్ పోల్కి పోలింగ్కి మధ్య దాదాపు 130 నుంచి 150 సీట్ల వరకు మీరు వైసీపీకి వస్తాయని చెప్పారు. అవును సార్. అది ఏ గ్రౌండ్లో జరిగింది? పోస్ట్ పోల్ వచ్చేసరికి ఇంకొంచెం కాన్ఫిడెంట్గా చెప్పాం. ఓకే, 135 తగ్గదు, 130. అది ఏ గ్రౌండ్లో చేశారు? ఎందుకంటే అప్పటికి టీడీపీ 2014లో అధికారం చేపట్టి 19లో కూడా చెప్పిన పాయింట్లో పసుపు కుంకుమలాంటి ఎన్నికలు వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్కి ప్యాటర్న్ అయితే ఓట్ బ్యాంకింగ్ ఒకటే ప్యాటర్న్ సార్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. లాస్ట్ ఎలక్షన్స్ కూడా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన ఓట్ బ్యాంకింగే. లాస్ట్ టైం ఒకసారి ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాం, ఒక్కసారి ఛాన్స్ అని కేఏ పాల్ అడిగారని, ఒకసారి ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారని ఓటు బ్యాంకింగ్ వేయరు సార్. వాళ్ళు అడిగారని మీరు దాంట్లో చేసిన మిస్టేక్లో ఆ అంశంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఓటర్స్ ఇటు నుంచి అటు కన్వర్ట్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కరు అడిగారని చెప్పి ఇప్పుడు ఏదైనా వచ్చి ఒక నాయకుడు నన్ను సీఎం చేయండి అని చెప్పారంటే వెంటనే 170 నియోజకవర్గాలు చేశారు, ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా సరే. అలా అనుకుంటే మామూలు పెద్ద వాళ్ళంతా అడిగినప్పుడు ఓట్లు వేసేయాలి. చిరంజీవి గారు అడిగినప్పుడు వేయలేదు, పవన్ కళ్యాణ్ గారు అడిగినప్పుడు వేయలేదు, అంతకుముందు చిరంజీవి మన ఎవరు సార్ సీఎం, ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినప్పుడు, చిరంజీవి గారు చెప్పిన, పవన్ కళ్యాణ్ గారు, అట్లా ఓవరాల్గా ఎవరు చెప్పినా వాటిలో ఓట్లు వేరు అంటున్నాను. ఆ ఫ్యాక్టర్స్ కాంబినేషన్స్ మీకు వర్కౌట్ అయితేనే వర్కౌట్ అవుతుంది అంటున్నాను. ఇలా నేను మరో అంశంగా నేను జనసేన వైపు వస్తాను. రండి సార్. జనసేన 2019 ఎన్నికల్లో పోటీ చేసింది, దాదాపు 5% పైగా ఓటింగ్ శాతాన్ని తీసుకుంది. ఈ ఎన్నికల్లోన 21 స్థానాలకి 21, మీరు చెప్పిన భాషలో వై నాట్ 21 అని చెప్పారు. అంటే ఏ బేస్లో? అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు సార్. మళ్ళీ చెప్తున్నాను, ఒక పార్టీకి ఒక దగ్గర ఓట్ బ్యాంకింగ్ పడిందంటే అదే వాళ్ళ పార్టీ సపోర్టర్స్ ఓట్ బ్యాంకింగ్ కాదు సార్. ఇప్పుడు బీజేపీకి ఏముంది ఓట్ బ్యాంకింగ్ 1% అంటున్నారు కండి. అంటే మొత్తం 100కి అంటే జనాభా 100 మంది అనుకుంటే ఒక్కరే బీజేపీ సపోర్టర్ అని కాదు. అక్కడ మీకు వ్యక్తులు, పార్టీలు పోటాపోటీగా లేనప్పుడు మామూలు సహజంగా మనకి హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మీరు అంటినెస్ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే వేరే విషయం, కానీ సహజంగా ఓటమి గెలుపు అయిపోయి ఉండాలని చూస్తారు ఈ రెండు పార్టీలు మనం పోటాపోటీగా ఉన్నప్పుడు. అప్పుడు ఈ నెక్స్ట్ ఉండదు. అలాగే జనసేన ఓడిపోతుంది, జనసేన గెలవట్లేదని ఎలక్షన్స్ ముందే తెలుసు జనాలకి. అలాగే ప్రజారాజ్యం ఓడిపోతుందని గెలవట్లేదని దానికి ముందే తెలుసు. సో అప్పుడు లైన్లో నిలబడ్డప్పుడు కూడా ముగ్గురు ఓట్ బ్యాంకింగ్ ఉంటే వేసేవాడు ఒకడే వేస్తారు, ఇంకెట్లా వేస్ట్, ఇక్కడ ఇద్దరు ఒకరు మారుద్దామని. అటువంటిది ముందుగా డిసైడ్ అయిన వాళ్ళు ఇంకొంచెం ఎలక్షన్స్ దగ్గరికి వచ్చారు ఇంకా తగ్గిపోతూ ఉంటారు. సో 5% అంటే ఎక్కడ ఉండదు జనసేన సపోర్టర్స్ అనేది కరెక్ట్ కాదు సార్. మీరు జనసేన ప్రభావం కానీ జనసేన ఎఫెక్ట్ కానీ లేనటువంటి నియోజకవర్గం కానీ ఉండదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లేనటువంటి విలేజ్ ఉండదు, లేనటువంటి వీధి ఉండదు. ఈ వీధులు, విలేజ్లు, నియోజకవర్గాలు ఎందుకు చెప్తున్నానంటే ఒక దగ్గర కమ్యూనిటీ పరంగా సపోర్ట్ ఉండొచ్చు, ఒక దగ్గర పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఒక దగ్గర సానుభూతి పడవచ్చు, ఇన్ని 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, నేను వైఎస్ఆర్సీపీకి వేస్తున్నాను కానీ అక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మటు గెలవాలని కోరుకునే ఒక భావనలుగా హైలో తీసుకెళ్లొచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సల్ట్ చేస్తే ఓన్లీ 5% కదా సార్. దాని యొక్క ప్రభావం మోస్ట్లీ ఇప్పుడు టీడీపీకి అదే కూటమికి పడేదంటే ఒక 20 నుంచి 25% వరకు మోస్ట్లీ అంటే జనసేన నుంచి వైపు నుంచి వచ్చినటువంటి ఓట్ బ్యాంకింగ్ మనం పరిగణించవచ్చు. అంటే మీ విశ్లేషణ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఆయన కూడా 21 to 21 ఆశించి ఉండరేమో అనుకుంటున్నాను నేను. అంటే ఏ లీడర్ అయినా సార్ 21 మనం గెలవాలని వర్క్ చేస్తారు సార్. ఇప్పుడు రైల్వే కోడర్ ఉంది, మీకు వేరే నియోజకవర్గం ఏదైనా ఉందనుకోండి, రైల్వే కోడర్ ఎందుకు చెప్తున్నానంటే అది టఫెస్ట్ నియోజకవర్గం. రైల్వే కోడర్ వాళ్ళు మనం ఎట్లా ఓడిపోతామని ముందుగానే ఫిక్స్ అయ్యి అలా చేయరు కదా.
ఇప్పుడు నర్సాపురం రైల్వే కోర్టు తీసుకున్నా నర్సాపురం మనం గెలుస్తామని చెప్పి పనిచేస్తారు, ఇక్కడ ఓడిపోతామని పని చేయకుండా ఉంది కదా. వాళ్ళ ఊర్లో మనం ఈసారి ఎట్టయినా జనసేన గెలిపించాలని ప్రయత్నిస్తారు. ఇక్కడ మెజారిటీలు పెరిగిపోవచ్చు, అక్కడ టైట్ ఫైట్ రావచ్చు, చివరికి రిజల్ట్ అది. కొన్ని చోట్ల కేకే గారు చెప్పండి ఆ అభ్యర్థిని పెట్టేటప్పుడే వాళ్ళు నిర్ణయానికి వస్తారు, ఈ అభ్యర్థిని మనం పెట్టామని తప్పించి ఇది కరెక్ట్ విన్నింగ్ లేకపోతే 100% విన్నింగ్ అనేది కాదని ఆ పార్టీలు నిర్ణయించుకుంటాయి. అది యాక్సెప్టెడ్. కొన్ని ఇది ఇప్పుడు గెలవలేము అనేది ఉన్న నియోజకవర్గాలు ఉంటాయి. ఇలా మరోవైపు నేను బీజేపీ దగ్గరికి వస్తాను, తీసుకున్న 10 సీట్లు మీరు 7 గెలిస్తాయని చెప్పారు. నేను మళ్ళీ కొంచెం వెనక్కి 2019 ఎన్నికలకు వెళ్తే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు సైతం ఓటమి చెందిన పరిస్థితి ఉంది. ఈసారి సింగిల్గా పోటీ చేసినప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు కూటమిగా ఉన్నప్పుడు ఆ బలం ఎలా పెరిగిందంటే ఏమన్నా మోదీ ప్రభావం అప్పుడు ఉంది ఇప్పుడు ఉందని అనుకోవచ్చు. కూటమి కలిసినప్పుడు అని మీరే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కదా సార్. ఈసారి మళ్ళీ సింగిల్గా పోటీ చేస్తుంది, ఈసారి ఎట్లా 7 సీట్లు గెలుస్తుంది అంటే మీరు రైట్ క్వశ్చన్ అవుద్ది. ఓకే, మీరు అడగడంలోనే మీరు క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా ఇచ్చేసారు నాకు. ఈసారి కూటమి కట్టి పోటీ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మొత్తం పడే ఓట్ బ్యాంకింగ్ కాదు కదా సార్. ఓవరాల్గా ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ సీట్ ఉంది సార్. అభ్యర్థిని ప్రకటించినప్పుడు నర్ర మానవుడు కూడా ఇక్కడ బీజేపీ గెలుస్తుందని ఘంటాపదంగా చెప్పినోడు కనపడలే మాకు నర్సాపురం మొత్తం మీద, పార్లమెంట్ మొత్తం మీద. మీకు అదే 4 రోజుల తర్వాత ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏమయ్యా లక్ష మెజారిటీ తగ్గుద్దంటే నమ్మేవాడు పార్లమెంట్లో కనపడలేదు. నర్సాపురం పార్లమెంట్ వరకు చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అంటే అక్కడ పోటీ చేసిన బీజేపీ. ఎందుకంటే మీకు ఎవరు వచ్చేసారు మళ్ళీ బీజేపీ వాళ్ళు మొత్తం ఇక్కడ నార్త్ ఇండియా నుంచి గుజరాత్ నుంచి ఇక్కడ వచ్చి వర్క్ చేసి మొత్తం కాదు కదా. ఇక్కడ ఆబ్వియస్గా కూటమి గెలుపొందాలి గెలిపించుకోవాలన్న కాంబినేషను రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు ఆ ఎలక్షన్స్ వచ్చేసరికి అది తీవ్రత వెళ్ళింది చివరికి. ఫైనల్గా లాస్ట్ 5 రోజుల్లో 10 రోజుల్లో ఇంకొంచెం పెరిగిపోయింది. కేకే గారు ఇప్పుడు 3 పార్టీల బాండింగ్ కోసం మీరు మాట్లాడారు, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఏది ఎవరికి లాభించింది అంటే జనసేన బీజేపీ వల్ల తెలుగుదేశం లాభించిందా, లేదా తెలుగుదేశం వల్ల జనసేనకి బీజేపీకి లాభించిందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీ బీజేపీ వల్ల ఈ 2 పార్టీలకి లాభించిందా? ఆ బాండింగ్లో ఎవరు లాభం చేకూర్చారంటే ఏం సమాధానం చెప్తారు? అంటే ఒక్కొక్క ఫ్యాక్టర్లో ఒక్కొక్కరికి లాభం ఉంది సార్ 100%. ఇప్పుడు టీడీపీ అనే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ స్టేట్ వైడ్గా బలంగా ఉంటుంది కంపేరిటివ్ వీళ్ళతో. కానీ వీళ్ళకి 100% కాన్ఫిడెన్స్ ఏంటంటే జనసేన బలం లేకుండా ఉంటే ఈ ఎమోషనల్ ఉండేది కాదు. ఈ రోజు కూడా చెప్తున్నాను సార్, ఇప్పుడు 133 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తున్నాను. నెంబర్ చూసినప్పుడు రిజల్ట్ మనం ఇండివిజువల్గా 133 గెలిచేసాం. అంటే జనసేన 21 లేకపోయినా మనం ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అన్న పర్స్పెక్టివ్లో చూసారనుకోండి. ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ ఇంకా రాంగ్ ఫార్మాట్లో వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. 133 మీకు సీట్లు వచ్చింది ఓవరాల్గా ఈ సపోర్ట్ వల్ల ఓవరాల్గా. అలాగే 21 స్థానాలు జనసేన గెలుచుకోగలిగింది ఈ ఆర్గనైజేషన్ స్ట్రెంత్ టీడీపీ ఉన్నటువంటి బలం వల్ల. అసలు వీళ్ళు బలంగా లాస్ట్ ఎలక్షన్స్ ముందు తిరగగలిగింది, లేదా కాన్ఫిడెన్స్గా నియోజకవర్గాల్లో వెళ్ళగలిగింది బీజేపీ బలం వల్ల. బీజేపీ బలం లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఉండేది, కొన్ని వైసీపీ కొట్టినది. మేబీ మెజారిటీలో తేడా ఉండొచ్చు కానీ కొన్ని సీట్లు తగ్గు పెరిగి ఉండొచ్చు కానీ. సో స్ట్రక్చర్ పరంగా ఇన్స్టిట్యూట్స్ పరంగా మీకు వచ్చిన బలం బీజేపీ వల్ల. అసలు ఏ పెద్ద డిఫరెన్స్ లేదు. బీజేపీకి ఒక పార్లమెంట్ వస్తుందంటే ఎవరు నవ్వుతారు మామూలుగా, ఎవరైనా కొడుతుందంటే ఇండివిజువల్గా. అటువంటిది బీజేపీకి ఇన్ని పార్లమెంటరీ సీట్లు ఇన్ని అసెంబ్లీ సీట్లు కొడుతుందంటే ఖచ్చితంగా ఈ సెక్షన్ ప్రకారంగా కూటమి నుంచి అది గుంజుకుంది. నాకు కీలకంగా చెప్పండి, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్, తర్వాత పురంధేశ్వరి, తర్వాత జనసేన నుంచి పవన్ కళ్యాణ్, ఎలా ఉన్నాయి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి అనాలిసిస్ ఉంది మీకు? మీరు అందరూ గెలిచే వాళ్ళే చెప్పారు సార్ వాళ్ళు. అదే ఆ గెలిచే వాళ్ళకి ఎలాంటి ఇది ఉందండి? ఆబ్వియస్గా లాస్ట్ టైం కంటే వైఎస్ఆర్సీపీ వేవ్ మీద అప్పుడున్న ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ తగ్గేదానికి ఆస్కారం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు టూ మచ్ కాన్సన్ట్రేషన్ పిఠాపురం మీద పెట్టడం వల్ల ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇలా మరోవైపు పార్లమెంట్ల కోసం నేను మాట్లాడతాను. పార్లమెంట్లు ఎన్ని ఇచ్చారు? పార్లమెంట్ 25కి 25 స్థానాలు కంప్లీట్గా కూటమి గెలిచడానికి ఆస్కారం ఉంది సార్. మాకు స్టిల్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఫస్ట్లో 3 ఉండే ప్రీపోల్లో. ఏంటంటే అరకు, కడప, మన కిరణ్ కుమార్ రెడ్డి గారిది రాజంపేట. అదే కదా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారిది. అసలు అదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇంకా ఆశ్చర్యం అంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న షర్మిల గారిది కడప నియోజకవర్గం ఉంది, వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. అక్కడ కూడా టీడీపీకి ఇచ్చారు. అక్కడ కూడా టీడీపీ గెలుస్తామని ఓట్ బ్యాంక్ పడలేదు సార్. టీడీపీ కోర్ బ్యాంకింగ్ టీడీపీకే ఉంది. 35% అలా ఉందనుకోండి మరి మీకు అర్థమైన భాషలో అలాగే ఉంది. కాకపోతే అక్కడ లోకల్గా అసెంబ్లీలకు ఓట్లు వేసిన వాళ్ళు, వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు
ఒక పార్లమెంట్కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్షియేట్గా ఒక 10% 15% అట్లా తగ్గుతున్నారు. అలాగే షర్మిల గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఓట్ బ్యాంకింగ్ కొంచెం తీసుకుంటారు. అంటే మోస్ట్లీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ పుల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం అక్కడ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ బాబాయ్ గారు కూడా కనెక్టెడ్ అయింది వైఎస్ఆర్సీపీతోనే ఉన్నట్టు కదా, అది కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్తో ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఆయన నుంచి సానుభూతి పరులు ఎక్కువ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ పుల్ చేస్తారు. సో తను లాగుతున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు. సో ఆబ్వియస్గా ఇక్కడ పర్సంటేజ్ పెరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. లెట్స్ అజ్యూమ్ మేము కంప్లీట్గా అక్కడ ఫెయిల్ అయినా కానీ షర్మిలకు కూడా గారికి కూడా మంచి ఓట్ బ్యాంకింగ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇలాగ పెరిగిన ఓటింగ్ కోసం చాలా వరకు చర్చించారు. ఎందుకంటే లాస్ట్ టైం 79.66%, 8% వరకు వస్తే ఇప్పుడు దాదాపు ఎన్నికల కమిషన్ 82 వరకు వెళ్ళిపోయింది. అది పెరిగిన ఓటింగ్ పైన చాలా చర్చలు జరిగినాయి. మీ అంచనాల ప్రకారం ఎవరికి పెరిగిన ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడైనా అపోజిషన్కి వెళ్తుంది అనేది ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు సార్. అలాగే పెరిగిన ఓట్ బ్యాంకింగ్ వీళ్ళకి అలా పెరిగిన అంటే లాస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసుకుంటే మనకు చాలా మేము ఒక 20 రాష్ట్రాల నుంచి మనం వెరిఫై చేసిన తర్వాత 20 ఎలక్షన్స్ ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ పెరిగింది అంటే ఖచ్చితంగా అది అపోజిషన్కి ఫేవర్ అవుద్ది. ఓట్ బ్యాంకింగ్ పెరిగిందంటే ఖచ్చితంగా అట్లా ఏం లేదు సార్, మిక్స్డ్గా ఉంది ఓవరాల్గా అనమాట. వీళ్ళకే ఫేవర్ అవుతుంది లేదు. బట్ ఆబ్వియస్గా ఇప్పుడు మేము దాని ఫ్యాక్టర్ని బట్టి ఇది గెలుస్తుందని చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఇలా జరిగింది. ఇది ఎప్పటికి స్టాండర్డ్ ఇదే కాదు. పెరిగింది ఓట్ బ్యాంకింగ్. చాలామంది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి కానీ ఇరుపక్కల రాష్ట్రాల నుంచి లేకపోతే బయటకి దేశాల నుంచి కూడా బలంగా వచ్చారు. ఆ బలంగా వచ్చిన వాళ్ళు 70-80% ఎమోషనల్గా కూటమికి వేసేదానికి ఆస్కారం ఉంది. కూటమి ఫేవరెట్ కావచ్చు, లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వేసి కూటమికి వేసిన వాళ్ళు కావచ్చు, లాస్ట్ టైం ఎమోషనల్గా జనసేనతో అంత కనెక్టెడ్గా ఉండి ఎంత సోగా ఉన్న వాళ్ళు కూడా ఈసారి జనసేనకి పూర్తిగా వర్క్ చేయడం కావచ్చు, రకరకాలుగా. బట్ దీనికి ప్రతిసారి ఇలాగే ఉండదు. ఈసారి ఈ ఫ్యాక్టర్ ఇలా ఉంది. బట్ పెరిగింది ఓట్ బ్యాంకింగ్ కాబట్టి అపోజిషన్ కానీ ప్రతిసారి ఉండదు. ఈసారి మటుకు ఇలా ఉంది. అంటే టోటల్గా ఇప్పుడు మనం చూస్తుంటే 151 స్థానాల్లో ఉన్న వైసీపీ 14 సీట్లకు పరిమితం అవుతుందనేది మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు ఉన్నది. అంటే ఈ ఫ్యాక్టర్ని డైజెస్ట్ చేసుకునే అవకాశం ఉంది ఆ పార్టీ వరకు? సార్ ఎవరికైనా నాకు అది కష్టంగానే ఉంటుంది కదా సార్. మీరు కష్టపడి ఎగ్జామ్స్ రాసి మీకు జస్ట్ ఫెయిల్ అయిపోయిన ఫీలింగ్లో ఉంటుంది సార్. 35% అంటే అంత తక్కువ అయిపోద్ది కదా. సో అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు డైజెస్ట్ చేసుకునే విధానం ఎవరికి ఉండదు. ఒక సినిమా ఫ్లాప్ అయితేనే మనం చాలా ఇబ్బంది పడతాం, లేకపోతే ఒక షో మనకు రీచ్ కాకపోతేనే ఇబ్బంది పడతాం. అటువంటిది ఇంత కష్టపడి ఇంత ప్రయాణం చేసి అన్డైజెస్టబుల్గానే ఉంటుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు డైజెస్ట్. చెప్పండి, ఇప్పుడు 2019లోనే మీరు ఇచ్చినప్పుడు రిజల్ట్ వైసీపీకి అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు మీరు. అంటే మీరు 150 స్థానాలకి చెప్పారు. అప్పుడు టీడీపీకి 124, 125 ఇచ్చినట్టున్నారు, 25, 24 ఇచ్చినట్టున్నారు స్థానాలని. అంతే. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు అసలు టోటల్గా? అప్పుడు కూడా అంటే ప్రీపోల్ ఇలా చెప్తున్నప్పుడు కూడా ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ వాళ్ళ మనసులో సహజంగా ఏంటంటే కరెక్ట్గానే ఉంది, అనలైజింగ్ బాగా చెప్తున్నారు, నెంబర్స్ బాగా చెప్తున్నారు. మరి 151 అనేది సౌండింగ్ ఫస్ట్. ఇప్పుడు మీకు 100 కోట్ల సినిమా తీస్తాం అనుకుంటే ఎలా ఉంది? ఇప్పుడు ఇచ్చిన తర్వాత 20 ఇచ్చిన తర్వాత అంటే ఆ పార్టీల నుంచి ఎలాంటి పరిస్థితి ఉంది మీకు? నాకు వచ్చే ఉంటుంది సార్. ఆబ్వియస్గా ఇప్పుడు నాకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ నుంచి ఏ ఎమ్మెల్యే నుంచి నాకు ఎటువంటి ప్రెజర్ ఉండదు సార్. ఎందుకంటే ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ సార్ నాకు పర్సనలీ కనెక్టెడ్గా ఉన్న వాళ్ళు లేకపోతే మినిస్టర్స్ కానీ తెలిసిన వాళ్ళే ఉంటారు ఆబ్వియస్గా. సో వాళ్ళకి నా జెన్యూనిటీ, నేను ఎలా ట్రావెల్ చేస్తానో, నేను లొంగనా తెలుసు. అలా కాకుండా కింద ఉండేవంటి వాళ్ళు, వాళ్ళ ఫాలోవర్స్ లేకపోతే అసలు సంబంధం లేకుండా ఎక్కడో ఊర్లలో ఉండేవాళ్ళు వ్యతిరేకంగా అనుకుంటారు. కానీ నాకు హై లెవెల్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవు. థ్యాంక్ యూ కేకే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇప్పుడు అంటే అన్నింటిలో ఒక సంచలనంగా కనిపిస్తున్న ఈ కేకే సర్వేలోన మనం చూడాల్సిన అంశాలని ఎన్ని రోజుల్లో కాదు కొన్ని గంటల్లోనే, అంటే 4వ తేదీన మనకి మధ్యాహ్నంకే చాలా వరకు రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఎంత విశ్వసనీయత చోటు చేసుకుంది, ఆ రిజల్ట్ ఏదైతే సర్వే అనేది ఎంతవరకు ఖచ్చితత్వాన్ని కలిగి ఉందనేది తేల్చడానికి కొన్ని గంటల పాటే మనకు సమయం ఉంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.